రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అందరికీ కూడా మేము ముందుగా నేను తెలంగాణ యువజన పార్టీ పక్షాన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. సందర్భం ఏదైనా మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 24 గంటల్లో కదిలి వచ్చిన సైన్యం ఖమ్మంలో మీరు చూపించారు. అది మన ఐక్యత నిదర్శనం. జస్ట్ 24 hours మ్యాటర్. 24 గంటలు అదే నిన్న మాట్లాడితే ఒకే ఒక రోజులో జస్ట్ ఇట్లా పిలిపిస్తే హాల్ నిండేటట్టు మనం కదిలిస్తే సార్ జస్ట్ ఇట్లా టచ్ చేస్తే మనం ఉగ్గిరవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అదే పిలుస్తే సార్ జిల్లాలో ఎప్పుడు పోతామా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర నాయకత్వం కూడా, ఎందుకంటే మనది ఉద్యమ సంఘం. సార్ చెప్పాడు స్టార్టింగ్ లోనే 24 ఏళ్ళు మన చరిత్ర 2030 నుంచి తెలంగాణ కోసమే తెలంగాణ జనరేషన్ ఎప్పుడు మన ఆధారాన్ని అన్నాడు. నిజంగా ఉద్యమ స్ఫూర్తితో పుట్టినటువంటి సంఘం. రోడ్ల మీద కూర్చోవడాలు కానీ కొట్లాటలు కానీ మనకు కొత్తగా ఎవరు నేర్పాల్సిన పని లేదు. మనకు స్వయంగా 13 ఏళ్ళ ఉద్యమం మనకు నేర్పింది. సరే, ఆ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంఘం పెట్టుకున్నాం. సంఘం పెట్టిన మొదటి నుంచి మన సార్ చైర్మన్ పదవి ఇచ్చినారు. మన కష్టాలు బాధలు చేసిన వ్యక్తిగా ఈ పదవిలో మనల్ని కంటి కాపాడుకుంటూ వచ్చినారు అమలనారాయణ గారు. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ మనం ఒక ఆలోచనలో పడాల్సిన సందర్భం. సరే, మన నిర్దిష్ట సమస్యల విషయంలో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మరి పట్టించుకుంటారా? ఇంట్లో కొంత సందేహాలు ఎక్కడెక్కడో మన మధ్యలో అంటే కొంతమంది కనిపించాల్సి. ఎందుకంటే గతంలో 2014 కంటే ముందు ఇదే నాయకులు జాతీయ స్థాయిలో 4 దశాబ్దాల నాయకులుగా ఉంటారు. మన 4 దశాబ్దాల బదులు ఈ దశాబ్ద కాలం ఉంటుంది. మనం వేరే చేసుకోవాలి. తెలుగులో కాదు, బుద్ధిజీవులు కదా. మనం ఎవరి న్యాయంలో జర్నలిస్టులకు ఏ రకమైనటువంటి ప్రయోజనం జరిగింది మనం కొంత డేరింగ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం. అందులో భాగంగానే ప్రధానంగా ఆదరణ చెప్పమంటే చెప్పలేడు, కానీ మళ్ళీ సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించే విషయంలో మాత్రం ముందు వరుసలు ఉంటాయి. మొన్ననే కలెక్టర్ దగ్గర పోయి ఇక రాష్ట్రంలో చుట్టబడిన పని చేసింది అనుకుంటాను నేను. ఇళ్ల స్థలాల విషయంలో ఆయనకు మీరు జస్ట్ ఇట్లా ఎంత ఉండండి, ఇళ్ల స్థలాలు ఎట్లా రావో ఆదాయం ఎట్లా చేయడం మేము చూస్తాం, మేము కూడా ఎక్కడ వచ్చి ఇల్లు కూర్చుంటాం అవసరమైతే అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తాం. అరే, జీవో ఇచ్చింది గవర్నమెంట్, స్థలం కేటాయించింది, ఇళ్ల స్థలాలు ఎన్నిక అధికారులకు మరి ఎందుకు అడుగుతున్నాం మనకైతే అర్థమైతలేదు. మాకు ప్రధానంగా 3 చోట్ల ఇబ్బంది వస్తాం. ఒకటి హైదరాబాద్, 2 వరంగల్, 3 వరంగల్ కూడా ఆడతాం. రూరల్లో ఇల్లు కట్టించినారు, కానీ మిగతా ఖమ్మం అయితే ఏ విధంగా జీవో కొత్తగూడెం కూడా జీవో వస్తుంది. అదే జీవో ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో అధికారులు కొంత ఆశ్రమం వహిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి మేము ఈరోజు ఈ యొక్క ప్రాంగణానికి రావడం జరిగింది. ఒకటి మన ముందరున్న లక్ష్యం తప్పనిసరిగా విత్ ఇన్ షార్ట్ టైం తప్పనిసరిగా ఇళ్ల స్థలాల సాధన విషయంలో మీరు ఏ రకమైనటువంటి ఉద్యమానికి పిలిపించిన రాష్ట్ర నాయకత్వం ఎల్లవేళలానికి అందుబాటులో ఉంటుందని మరొకసారి ప్రకటించడానికి మేము ఈ రోజు మీ దగ్గర రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఇళ్ల స్థలాలే కాదు, మిత్రుడు విష్ణు ఉదాహరించాడు ఇంతకుముందే. తెలంగాణ వచ్చిన తర్వాత మనం దగ్గర 23,000 అప్లికేషన్ కార్డులు మన అమలనారాయణ సార్ గారు లాస్ట్ టైం ఇచ్చినారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకున్న అప్లికేషన్ల సంఖ్య ఎంత అంటే 16,000. కేవలం తెలంగాణలో 23,000 అప్లికేషన్లు మనం ఇచ్చుకున్నాం. కొత్త కృష్ణలు అప్పుడే స్టార్ట్ చేసిందంట. 23,000 అవసరమా? ప్రధానంగా మన డెస్క్ స్థితులు ఉన్నారు. ఇక్కడ డెస్క్ అప్లికేషన్లు ఎందుకంటారు కొత్త కృష్ణ ఉన్న రిపోర్టర్లు కూడా ఎన్ని కార్డు అవసరమా అనేటటువంటి పదవి అందుకున్నారు. ఈ విషయంలో కూడా మనం కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం ఉంది. మిత్రులారా, అక్రిడేషన్ల సంఖ్యను కూడా ఏ మాత్రం తగ్గించినా మనం చెప్పిన స్టార్టింగ్ మనది ఉద్యమ సంఘం చూస్తూ కొట్టుకునే సమస్య లేదు.
మీరందరూ మళ్ళీ రోడ్ల మీద కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు లేదా ఒకసారి పెళ్లి లేదు చెప్పాలి. ఖచ్చితంగా ఎలాంటి దానికైనా సరే మనందరం తప్పనిసరిగా అవసరమైన రోడ్ల మీద కోసం సమస్యలు సాధించుకునే విషయంలో మన ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి ఇట్లాంటి విషయాల్లో మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, ఆరోగ్య భద్రత హెల్త్ కార్డు విషయం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కొత్తలా క్యాష్లెస్ కార్డ్స్ మనం సాధించుకున్నాం. ఈ గవర్నమెంట్ ఒప్పించి తెప్పించి అనేక మంది దాని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు మిత్రులు. కానీ ఈ మధ్య కాలంలో గత 4 సంవత్సరాల నుంచి కార్పొరేట్ హాస్పిటల్ 12 హాస్పిటల్ ఉంటాయి. దానివల్ల కార్డు నడవకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక 300 కోట్ల రూపాయల బకాయిలు వస్తాయి హాస్పిటల్స్ పడ్డాయి. దాన్ని క్లియర్ చేసే విషయంలో గత పాలకులు కూడా ప్రశ్న చేసినారు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారనేటువంటిది కూడా ఒక పెద్ద సంక్షేమం ఉంది సమస్య. నిజానికి జగదీష్ గారు ఆరోగ్య భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికి తెలియదు కాదు. దాదాపు మేము చూస్తూ ఉంటాం. ఎవరైనా చెప్పారంటే ఆదినారాయణ గారు వెంటనే 10,000 కుటుంబానికి ఇచ్చి తక్షణ సాయంగా ఆదుకుంటూ ఉంటాం. మేము చాలా గమనిస్తూ ఉంటాం. మేము చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం. ఏ జిల్లాలో ఎట్లాంటి యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు కల్లో శ్రీనివాసరావు గారు ఏదన్నా కూడా హెల్త్ కార్డ్ అప్రూవల్కు మాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్న ఇమీడియట్ గా పలు హాస్పిటల్కి వచ్చినారు, మాకు ఆ కార్డు అప్రూవ్ చేయించాడంటే మేము అక్కడ ఉన్న IITR వాళ్ళతో కానీ ఆరోగ్యశ్రీ బస్సుతో కానీ మేము మాట్లాడేటప్పటికప్పుడే వాటికి క్లియర్ చేయిస్తూ ఉంటాం. కానీ ఇంకా మెరుగైన వైద్యం మన జర్నలిస్టులకు రావాలి, జర్నలిస్ట్ కుటుంబాలకు రావాలి. ఈ విషయంలో కూడా అవసరమైతే మేము చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపుని ఇవ్వడానికి కూడా మేము కొంత ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఇప్పుడే వచ్చి మధ్యలో ఎలక్షన్ ఉన్నాయి, కుదురుకుంటుంది. దానికి కూడా కొంత సమయం ఇద్దాం, ఇచ్చి ఆ తర్వాత మనం ఈ విషయంలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుంటాం. తప్పనిసరిగా క్యాష్లెస్ కార్డు జర్నలిస్టులకు ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో కూడా మన యూనియన్ కట్టుబడి ఉంది. దాన్ని సాధించే వరకు కూడా మీ అందరి సహకారంతో పోరాటం సాగిస్తుందని మరొకసారి మీ అందరూ తెలియజేస్తాము. ఇవే కాదు, ఉద్యోగ భద్రత విషయంలో కానీ మరే విషయంలో కానీ ఒక ట్రేడ్ యూనియన్గా మేమంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటాం. మాకొక్కటే అల్లునాయంగా నేర్పింది సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా మేము ఆయన బిడ్డ నడుస్తున్నది ఒకటే నేర్పినారు. మనం ఏదన్నా చేస్తే జర్నలిస్టులకు ఇంత సహాయకారంగా నిలబడాలి తప్ప మనం ఇంకా ఏమి చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఎంతో నమ్ముకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంత సహాయకారంగా నిలబడేటటువంటి ఒక భావనతో మేము ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన మిత్రులారా, ఏదున్నా ఎనీ టైం సంఘపరంగా కేంద్రం హైదరాబాద్ నుంచి మీకు ఏ రకమైన సహాయ సహకారాలైనా అందించడానికి రాష్ట్ర నాయకత్వం. ఎందుకంటే జిల్లాలో అన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఏదో పెద్దదైతే తప్ప మా దగ్గర రాదు. ఎందుకంటే అదే నా దగ్గర లేడు. కాబట్టి ఇక ఏదైనా ఇంకా మించి వస్తే మాత్రం తప్పనిసరిగా రాష్ట్ర నాయకత్వం మీకు ఎలా